రాజోలు నియోజకవర్గంలోని సఖినేటిపల్లి మండలంలో జల జీవన్ మిషన్ కింద 17,33,88,000 రూపాయలతో అంతర్వేది నందు నిర్మించి సురక్షిత త్రాగునీటి సరఫరా పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అమరావతి నుండి వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించారు. అదేవిధంగా మల్కిపురం మండలంలో గుడిమెల్లంకరు 5 కోట్ల ఓఎన్జీస్ నిధులతో సురక్షిత త్రాగు నీటి ప్రాజెక్టు వద్ద ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ అంతర్వేది, గొంది, పల్లిపాలెం అంతర్వేదికర 4 గ్రామాలకు సురక్షిత త్రాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ 4 గ్రామాల పరిధిలో 13 ఆవాసాలలో 4,522 గృహాల వారికి త్రాగునీరు సమృద్ధిగా సరఫరా అవుతుందన్నారు. ఈ స్కీమ్ కింద తొలి దశలో అంతర్వేది, పల్లిపాలెంలకు సురక్షిత త్రాగునీటి సరఫరా జరుగుతుందని, రెండవ దశలో అంతర్వేదికర, గొంది గ్రామాలకు మరో 3 మాసాలలో నిర్మాణ పనులు పూర్తి కాబడతాయని, తదుపరి ఆయా గ్రామాలకు సురక్షిత త్రాగునీరు సరఫరా అవుతుందన్నారు. ఈ 2 దశలు పూర్తయిన పిదప ప్రస్తుతం అరకొరగా ఉన్న త్రాగినీటి సరఫరా వ్యవస్థ మెరుగుపడి మొత్తం 67 గ్రామాలకు సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. గుడిమెల్లంక కమ్యూనిటీ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ క్రింద త్రాగునీటి సరఫరా పనులు పూర్తయితే సుమారు 30 గ్రామాలకు చెందిన 97 ఆవాసాలలోని 1,27,000 గృహాలకు ఇంటింటి కూడా ఈ కనెక్షన్ సమృద్ధిగా త్రాగునీరు అందుతుందన్నారు. స్థానిక శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో త్రాగునీటి వసతులు మెరుగుపడుతున్నాయన్నారు. గత దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో త్రాగునీటి ఇబ్బందులున్నాయని, ఎప్పుడైతే డ్రైనేజీ వ్యవస్థ చెడిపోయిందో సుమారు 60 గ్రామాలకు త్రాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. అలాంటి సమయంలో సుమారు 20 తీర ప్రాంత గ్రామాలు మరింత త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయన్నారు. గొంది గ్రామంలో గోతులు తీసుకుని కింది భాగంలో ఉన్న కుళాయి నీటిని వడకట్టి వినియోగించుకునేవారన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో జల జీవన్ మిషన్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రతి గ్రామీణ ఇంటికి ట్యాప్ కనెక్షన్ ద్వారా సురక్షితమైన మరియు సరిపడ తాగునీటిని అందించడం కొరకు ఉద్దేశింపబడిందన్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 55 లీటర్ల నాణ్యమైన నీటిని అందించడం ఈ పథక ప్రధాన ఉద్దేశ్యమన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు పరిష్కరించడమే ఈ స్కీమ్ ప్రధాన సామాజిక లక్ష్యమన్నారు. స్థానిక నాయకురాలు గొల్లపల్లి అమూల్య ప్రసంగిస్తూ స్థానిక శాసనసభ్యులు దేవ వరప్రసాద్ అపర భగీరథు నీవలే నియోజకవర్గంలో సాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఏవిఎస్ రాజన్, డివిజనల్ ఇంజనీర్లు మారుతీరావు, బీజేపీ నాయకులు